హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Karyampudi'sVlog. ఈరోజు మన స్పెషల్ బంగాళదుంప ఉల్లిపాయ కర్రీ. అన్నంలోక, చపాతీలోక, జొన్న రొట్టెలోక ఏదైనా ఓకే అండి. అంత టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇక మనం ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం, చూసేద్దాం. ముందుగా మనం 2 బంగాళదుంపలను కట్ చేసేసి కుక్కర్లో వేసేసి కొన్ని నీళ్ళు పోసేసి సాల్ట్ కొంచెం పసుపు వేసానుకోండి, మంచి కలర్లో బంగాళదుంపలు ఉడుకుతాయి. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఒక బాండిల్లో 3 స్పూన్స్ నూనె తీసేసుకొని దాంట్లో 1 స్పూన్ జీరా వేసి కొంచెం పసుపు వేసేసి జీరా చక్కగా వేగిన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నటువంటి ముక్కల్ని వేసేసుకున్నాం. ఒక 5-6 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని చక్కగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. దీంట్లో సాల్ట్ యాడ్ చేస్తాం అనుకోండి, త్వరగా వేగిపోతాయి. 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాలు జీలకర్ర వేయించినటువంటి 1/4 స్పూన్ చెక్క పొడి అంటే దాల్చిన చెక్క పొడి వేసి చక్కగా మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకుందాం. దీంట్లో 350 ml వాటర్ పోసి చక్కగా కడిపిల్లాడిన తర్వాత మన బంగాళదుంపల్లో ఒక ముక్కను తీసి చేతితోటి మెత్తగా పిసికేసి ఆ వాటర్లో యాడ్ చేస్తాం అనుకోండి, ఒక 5 మినిట్స్లో మనకి మంచి గ్రేవీ తయారవుతుంది. ఈ గ్రేవీలో మిగిలిన బంగాళదుంపలు చక్కగా ముక్కలు కట్ చేసేసుకొని ఆ ముక్కలు దీంట్లో యాడ్ చేసి ఒక 5 మినిట్స్ అవి ఉడికినాయి అనుకోండి, మంచి ఉల్లిపాయ బంగాళదుంప కర్రీ రెడీ అయిపోతుంది. ఫైనల్ టచ్ మన కొత్తిమీర వేసేసుకొని చక్కగా ఉప్పు కారాలు ఒక్కసారి చూడండి, ఏమన్నా అవసరమైతే వేసేసుకొని ఇక సర్వింగ్ బౌల్లో తీసేసుకొని మనం సర్వ్ చేసుకోవటం. తర్వాత ఇది అన్నంలోకి, చపాతీలోకి, రోటీల్లోకి ఏదైనా రెడీ అంటుందండి. ఈ కూర అంత టేస్టీగా ఉంటుంది, ఎంత ఈజీగా అయిపోయింది. చూసారు కదా. ఈ వీడియో నచ్చిందా? అయితే గుర్తుపెట్టుకొని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుంటా.